నుంచి తింటే నార్మల్ డెలివరీ అవుతుంది, మళ్ళీ ఫీడింగ్ కూడా మిల్క్ వస్తుంది, మన ఆరోగ్యం కూడా బాగుంటుంది. అట్లా దానివల్ల ఒక్కొక్క రకంగా దేశీ రకాలు ఉన్నాయి, ఇప్పుడున్న హైబ్రిడ్ రకాలు ఇటువంటి రకాలు లేవు. ఒక సోనా చెప్తున్నారు, ఆర్ఎన్ఆర్ చెప్తున్నారు, మీరు ఇప్పుడు ఉదయం వండితే సాయంత్రం పాడైపోతుంది. కూడా బంద్ చేసేసిండు, ఎందుకంటే వాళ్ళ ఉత్సాహము తర్వాత అందరికీ చెప్పుకుంటున్నాడు వాడు. అక్కడ ఒక 10 మంది రైతులు తయారయ్యారు ఇప్పుడు. ఎందుకంటే ఒక గ్రామాల్లో ఇది చేస్తే ప్రకృతి పండించిన పంటను మాత్రం 45 రోజులు తింటే అక్కడ డాక్టర్స్ కూడా చెక్ చేశారు, డాక్టర్స్ రిజల్ట్స్ కూడా మంచిగా వచ్చాయి. స్టార్టింగ్లో మాత్రం కొద్దిగా డ్యామేజ్ అనేది ఉంటుంది ఊరికైతే. అదే మీరు కొంత డ్యామేజ్ అనేది మీకు 1200 కిలోలు వస్తుంది. 1200 కిలోలు 1.2. ఇది వచ్చేసి ప్రొటెక్టర్ 600. దీని యొక్క ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 600 లీటర్స్ ఉంటుంది. దీనికి వచ్చేసి 22 HP కోలార్ ఇంపోర్టెడ్ ఇంజిన్ ఫిట్ అయి ఉంటుంది. ఇది వచ్చేసి మీకు గంటకి 3 లీటర్ల డీజిల్ తాగుతుంది యావరేజ్న. అదే మీకు ఎకరాకి వచ్చి మన గంటకు వచ్చేసి 5 to 6 ఎకర్స్ స్ప్రే చేస్తుంది. ఇది బెస్ట్ యూజ్ ఫర్ కాటన్, మిర్చి, పెసర, మినుము, కంది వీటన్నిటికీ బాగా పనిచేస్తుందండి. ఇది వచ్చేసి మీకు 600 లీటర్ల కెపాసిటీ ట్యాంక్ ఆల్రెడీ ఇన్బిల్టే ఉంటుంది. 600 ట్యాంక్ కానీ మీరు ఒకసారి ఫిల్ చేస్తే కానీ ఒక గంటలో స్ప్రే చేసుకోవచ్చు, 5 to 6 ఎకర్స్ కవర్ చేసుకోవచ్చు. యూజువల్గా ఎంత టైం పడుతుంది ఫార్మర్స్ ఒకవేళ లేబర్ని పెట్టి చేస్తే? లేబర్ పెట్టి చేయాలంటే సపోజ్ 1 అవర్లో ఒక ఎకరా అయిపోతుంది అనుకోండి సార్. ఇది 1 అవర్లో మీకు 5 to 6 ఎకర్స్ కవర్ అయిపోతుంది. అందులో ఇంకోటి ఏంటంటే ఇవాళ రేపు మీకు లేబర్ ప్రాబ్లం బాగా ఉంటుంది. పైగా ఇంకోటి ఏంటంటే మాన్యువల్గా స్ప్రే చేయడం వల్ల ఏంటంటే స్ప్రే అనేది మీకు స్ప్రెడ్ అయిపోయి గాలికి ఎక్కువ వేస్టేజ్ ఉంటుంది. కానీ ఈ మిషన్ వల్ల మీకు ఆ ప్రాబ్లం అనేది ఉండదు. ఎందుకంటే ఈ మిషన్ యొక్క హైడ్రాలిక్ సిస్టమ్ వల్ల 1.5 feet నుంచి 6.5 అడుగు వరకు మీరు అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే చెట్టు యొక్క లెవెల్ని బట్టి మనకు స్ప్రే కూడా కరెక్ట్గా చెట్టు మీదనే స్ప్రే అవుతుంది. కాబట్టి చెట్టు కంప్లీట్గా తడుస్తుంది. దానివల్ల ఏంటంటే పెస్టిసైడ్ కూడా తొందరగా చనిపోతుంది. అన్ని రకాల సాయిల్స్కి సూటబుల్ అండి. ఈవెన్ ప్యాడీలో కూడా పనిచేస్తుంది. కానీ బ్లాక్ సాయిల్ అయితే మాత్రం కొద్దిగా నల్ల రేగడలో పనిచేయదు. మామూలు ఎర్ర రేగడ అయితే మాత్రం బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఏ పంటలకైనా పనిచేస్తుంది. దీని కాస్ట్ వచ్చేసి 18 లక్షలు మన గవర్నమెంట్ అప్రూవ్డ్ ప్రైస్ ఉందండి. గవర్నమెంట్ అప్రూవ్డ్ ప్రైస్ సబ్సిడీ గవర్నమెంట్ యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం 3.2 lakhs సబ్సిడీ ఉంది. కానీ స్టేట్గా గవర్నమెంట్గా రిలీజ్ చేస్తే మాత్రం ప్రతి ఫార్మర్కి 3,20,000 సబ్సిడీ క్లెయిమ్ చేసుకోవచ్చు. పర్చేజ్ చేయాలంటే డైరెక్ట్ కాంటాక్ట్ నెంబర్ శక్తిమాన్ వెబ్సైట్ ఉంది. మాకు డీలర్స్ ఉన్నారండి, లోకల్గా అవైలబిలిటీ డీలర్స్ ఉన్నారు. మహబూబ్నగర్లో ఉన్నారు, హైదరాబాద్లో ఉన్నారు, ప్రతి జిల్లాలో డీలర్స్ అవైలబిలిటీ ఉన్నారు. మీరు శక్తిమాన్ డీలర్షిప్లో కాంటాక్ట్ అయితే కానీ మేము డైరెక్ట్ అప్రోచ్ అయ్యి మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ అవన్నీ మేము స్టడీ చేసి మేము మిషన్ అవైలబిలిటీ ఇస్తాం. ఇండివిజువల్ ఫార్మర్స్ కానీ ఇస్తామండి, ఇబ్బంది ఏం లేదు. రెంట్ వచ్చేసి మామూలుగా ప్రజెంట్ అయితే ఎకరాకి 400 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారండి. ఇండివిజువల్ ఫార్మర్స్ పర్చేజ్ చేసుకుంటున్నారు. పర్చేజ్ చేసుకొని వాళ్ళు రెంట్కి తిప్పుకునే వాళ్ళు అయితే పర్ ఎకరాకి 400 రూపాయలు ఛార్జ్ చేస్తారు.